ఓం నమ శివాయ. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుత్తే స్థితిఫలయ బ్రహ్మ హరి అరాయత్రి గుణాత్మ్య సర్గవతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, కొండదేవత పలుకు. జాయ్ అమ్మవారు, జాయ్ సమ్మక్కాయ నమ, జాయ్ సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. నూతన సంవత్సరం అందరికీ ఆర్య ఆరోగ్యాలతో, ఉద్యోగాలు, వ్యాపార, కుటుంబం, సంతాన, మ్యారేజీ, కుటుంబం అందరికీ ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ కోయదొర బిఎల్ శ్రీనివాసరాజు కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. ముఖ్యంగా ఈ జనవరి మాసంలో మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశి వాళ్ళకి అదృష్టము, ఆదాయము, యోగము, నక్షత్రము, యోగం. యోగ నక్షత్రంలో చూసుకుంటే పూర్వభద్ర నక్షత్రము, ఉత్తరాభద్ర నక్షత్రము, రేవతి నక్షత్రము కలిస్తేనే మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశి వాళ్ళకి ఆదాయంలో 5, ఖర్చులు 5, అంటే ఎంత సంపాదించినా కూడా దానికి సరిపోతుంటుంది. మరి రాజపూజిత 3, అవమానం 1. ఈ మీనరాశి వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి రావలసిన కొన్ని కుటుంబ బాధ్యతలో ఉండాల్సిన కొన్ని పనులు అభివృద్ధికి అవుతాయి. కొన్ని రుణబాధలు కొన్ని తీరిపోయి, కొన్ని స్థానం అనగా భూమి విశేషాల్లో, భూమి సమస్యలో ఉండవలసిన వాళ్ళందరికీ ఒక మంచి అద్భుతాలు రాబోతుంటాయి. మరి ఎన్నో రోజుల నుంచి కొన్ని రాని ఉద్యోగాలు, కొన్ని కళ్యాణాలు విశేషాలు, కొన్ని ఉద్యోగ విశేషాలు, కొన్ని విదేశాల ప్రయాణాల్లో కొంత వీసా విశేషాల్లో కొన్ని రాకోకుండా కొంచెం బ్రేక్ అయిన వాళ్ళకి ఈ సంవత్సరంలో వాళ్ళకి మంచిగా ఒక అద్భుతాలు అనేది రాబోతున్నాయి. మంచి అద్భుతం అనేది, విజయం అనేది సాధించే యోగము కనబడుతుంది. మరి ఈ మీనరాశి వాళ్ళకి ఈ జనవరి మాసంలో వ్యాపారదారులకి, ఉద్యోగదారులకి పెద్దగా డెవలప్మెంట్ కావాల్సిన మంచిగా విజయం అనేది సాధించే యోగం ఉంది. మరి విద్యాదారులకి, అంటే చదువుకునేవలసిన వాళ్ళందరికీ మంచి చదువు, మంచి తెలివితేటలు, మంచి డెవలప్మెంటు కావలసిన యోగము ఉంది. మరి విదేశాల ప్రయాణాలు కూడా వెళ్ళి వాళ్ళు డెవలప్మెంట్ కావలసిన యోగం కూడా ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతుంది. మరి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ, వ్యాపారదారులకి, తర్వాత రాజకీయ దారులకి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మరి ఉద్యోగం చేసే వాళ్ళందరికీ, గవర్నమెంట్ చేసే ఉద్యోగదారులందరికీ ప్రమోషన్, మార్పులు, చేంజెస్లు, కొత్త కార్యక్రమాలు వాళ్ళకి అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది ప్రాప్తి కనబడుతుంది. మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి కొన్ని కాని పనులు, కోర్టు సమస్యలు కానీ, పోలీస్ స్టేషన్ కానీ, భూమి సమస్యలు కానీ, భార్య భర్తల్లో సమస్యలు కానీ, కొంత ప్రేమించి కొంచెం దూరం అయిపోయిన వాళ్ళు కానీ మళ్ళీ దగ్గరికి కావాల్సింది కనబడుతుంది. మరి వీళ్ళకి ప్రేమ బంధం అంటే 2 అక్షరాలు ప్రేమ. మరి ప్రేమ అంటే 4 సార్లు సినిమాలకు పోయి 4 సార్లు పార్కులు చుట్టూ తిరిగి వచ్చేస్తే అది ప్రేమ కాదు. ప్రేమ అంటే మనం వాళ్ళని ప్రేమిస్తున్నాం అంటే ఆ స్త్రీ నుంచి మన మీదకి ప్రేమ, మన నుంచి ఆమెకి ప్రేమ, అది లైఫ్ లాంగ్ వరకు ఉండిపోయే మార్గం మనం చేయాలి. అది మనం చేసుకోవాలంటే ఆమె డబ్బు చూసో, ఆస్తి చూసో, ఆమె అందాన్ని చూసో ప్రేమించేది కాదు. ఆమె మనస్సును చూడాలి, ఆమె ప్రవర్తన చూడాలి, ఆమె విధానాన్ని చూడాలి. ఆమె మనల్ని అభిమానంగా మనల్ని ఎలా అభిమానిస్తుందో, ఎదుటి వాళ్ళని ఎలా అభిమానిస్తుందో అనేది మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోకుండా మనం ఏం పర్వాలేదులే అని ప్రేమించాములే, ఏం పర్వాలేదులే, మనం చదువుకున్నాములే, అంతా ప్రపంచాన్ని చదివేసేసాం అయిపోయిందిలే అనుకుంటే కాదు. మనకి ఎంత చదువుకున్నా, ఎంత తెలివితేటలున్నా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఏ పనైనా మీరు చేయాలి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా కుజదోషం ఎక్కువగా కనబడుతుంది. అంటే కళ్యాణ యోగ దోషం. ఈ కళ్యాణ యోగ దోషం వలన వీళ్ళకి చేతికాడకు వచ్చిన కళ్యాణం, అనుకున్న పని, అనుకున్న ప్లాను, అనుకున్న ఉద్యోగం అది చేతికాడికి వస్తుంది, అయిపోతుంది, రేపు అయిపోతుంది అని చెప్పటం,
మళ్ళీ రేపుకి వెళ్తే ఆ పని మనకి మిస్ కావటం ఇలాగ జరుగుతుంటుంది. మరి అది ఎందువల్ల జరుగుతుందంటే వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలు కొన్ని తిరుగుతున్నాయి. ఆ కొన్ని గ్రహాలు కొన్ని ఘోషిస్తున్నాయి. 4 పాదాలు ఉండాల్సిన గ్రహాలు 3 పాదాలుగా నడుస్తున్నాయి. మరి ఆ 3 పాదాలుగా నడిచేది మరి ఏదైనా సరే 4 పాదాల మీద నడిస్తేనే అది కరెక్ట్గా ఉంటుంది. 3 పాదం మీద అది ముడిపడదు. కాబట్టి వీళ్ళకి స్త్రీ సమస్యలో చాలా సమస్యలు కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళ జాతక యోగంలో చూసుకుంటే కొన్ని ఊహించని సంఘటనలు, ఊహించని ధనప్రాప్తి యోగం, అది భూమిలో బంగారం దొరికే జాతకము, అది అనుకోకుండా వచ్చేది ఇలా జాతకంలో కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఎన్నో రోజుల నుంచి కొన్ని కాని పనులు ఈ సంక్రాంతి టైంలో వీళ్ళకి బంధుమిత్రులతోని కానీ స్నేహితులతో కానీ కొన్ని ప్రేమలు అభిమానాలు కలుసుకొని ఈ సంక్రాంతి టైంలో కొన్ని అద్భుతాలు అనేది ఇలా జాతకంలో జరగాల్సిన యోగం కనబడుతుంది. కాబట్టి ఎన్నో రోజుల నుంచి చేయని కొన్ని పూజా బలాలు ఇప్పుడు మీరు చేయాలి. పూజా బలం మీకు చాలా ఇంపార్టెంట్. హోమాలు కానీ పూజలు కానీ వ్రతాలు కానీ ఇప్పుడు ఇంపార్టెంట్. మీరు చేశారనుకోండి, మీ మీద ఆ సర్పదోషం ఎక్కువగా కనబడుతుంది. నాగసర్పదోషం, కాలసర్పదోషం, అలాంటి దోషములు, పాము దోషములు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాంటి దోషములు మీరు శాంతం చేయించుకునేట్టుకైతే మీ యోగాన్ని బట్టి మీ మీద ఉండాల్సిన దరిద్రం అనేది తొలగిపోతే మీకు తప్పకుండా విజయవంతం అయ్యే మార్గం కనబడుతుంది. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, మీ ఒంట్లో ఏముంది, మీరు చేసే ఆఫీసులో ఏముంది, మీరు ఏమనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అనేది జాతక చక్రం వేసి మేము అన్ని విషయాలు మీకు అన్ని వివరంగా మేము చెప్పగలుగుతాం. ఏ సందేహం ఉన్నా కూడా కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.